ఏదైతే నిన్న కాకుండా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మోసం చేసే విధంగా గతంలో 2014 నుంచి 19 కానివ్వండి, గతంలో ఆయన ముఖ్యమంత్రి చేసినప్పుడు కానివ్వండి, ఈ కూటమి ప్రభుత్వంలో కానివ్వండి, ఎప్పుడు కూడా చెప్పిన మాటని కానీ ఇచ్చిన హామీని కానీ అమలు చేయని వ్యక్తి రాష్ట్రంలో ఎవరున్నారంటే అది గౌరవనీయులు ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. అనేక హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పని ప్రజల్ని నమ్మపిచ్చి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం నలుమూలకి వెళ్ళి వారికి ఉన్న మీడియా ద్వారా కావచ్చు, వాళ్ళకున్న మిగతా విధానాలతో కావచ్చు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా పథకాలన్నింటినీ కూడా ఇస్తాం మేము, మాది హామీ అని చెప్పని యువనేత నారా లోకేష్ గారు కూడా అనేక యువగళం పాదయాత్రలో కావచ్చు, అదేవిధంగా వివిధ రకాల ఛానల్స్ ఇంటర్వ్యూలలో కావచ్చు, మేము ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మా కాలర్ పట్టుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని చెప్పని ఆ రోజు కూడా యాంకర్స్ అడిగారు. ఏమంటే మీరు ఇచ్చే హామీలు సాధ్యానికి ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉంది అంటే మేము అన్నీ కూడా లెక్కలు వేసుకొని మేము అమలు చేసే విధానంతోనే ముందుకెళ్తున్నాము, అవి ఇవ్వకపోతే కనుక చొక్కా కాలర్ పట్టుకునే అవకాశం కూడా రాష్ట్ర ప్రజలకు కల్పిస్తున్నామని చెప్పని ఇప్పుడున్న యువనేత నారా లోకేష్ గారు అన్నది వాస్తవమా కాదా? అదేవిధంగా చెప్పుకుంటూ పోతుంటే గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చంద్రబాబు యొక్క హామీలు ఎలాగుంటాయంటే పొరపాటున కనుక చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే పుల్లోట్లో తలకాయ పెట్టినట్టు ఉంటుంది, ఒకసారి ఆలోచించమని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎన్నికల ముందే ఆయన విన్నపించుకున్నారు. కానీ రాష్ట్ర ప్రజలు కూటమి నాయకుల యొక్క మాయలో పడి పూర్తిగా కూడా కూటమిని అధికారంలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏర్పడి 9 నెలల్లో అక్షరాల 1,19,00,000 అంటే ఇంచుమించుగా 1,19 లక్షల కోట్లు అప్పులు ఈ రోజు వరకు కూడా తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఎక్కడైనా ఎవరికైనా హామీలు నెరవేర్చారా అంటే ఎక్కడ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. ఆన్గోయింగ్ హామీలు కూడా పూర్తిగా పక్కదోవ పట్టించేశారు. అదేవిధంగా వాలంటీర్లు కావచ్చు, గ్రామ సచివాలయ సిబ్బందిని కావచ్చు, వాలంటీర్లకైతే కనుక 10,000 రూపాయలు మేము ఎన్నికలు రాగానే ఇస్తామని చెప్పని ఈరోజు కూటమి నాయకులు ఏం చెప్తున్నారండి, మీకు జీవో లేదు, మీకు మేము ఇవ్వలేము, మీరు ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అధికారంలో లేరు, మీరు ఆన్లైన్లో లేరు అని చెప్పని అబద్ధపు మాటలతో వాలంటీర్లని గొంతు కోసేసిన ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒకసారి ఆలోచన చేసుకోండి. 2.5 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కానివ్వండి, ఎక్కడ ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆపిన పరిస్థితి లేదు. ప్రతి ఒక్కటి అనుకున్న డేట్ ప్రకారం వాటిని అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు చూసుకుంటే కనుక 3 పెద్ద పోర్టులు కానివ్వండి, హార్బర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా నిర్మిస్తుంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళ తాబేదారులకి ఇవన్నీ కూడా మొత్తం పూర్తిగా రైట్స్ అప్ చెప్పే విధంగా ముందుకెళ్ళడం వాస్తవమ్మా కాదా? అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు పనులు శంకుస్థాపన చేసి, కొన్ని మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసి, మరికొన్ని వివిధ దశల్లో వర్కులు జరుగుతూ ఉంటే వాటన్నిటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఎంబీబీఎస్ సీట్లు అక్కర్లేదని లెటర్ రాయడం కానివ్వండి, ఈ మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటు పరం చేసే విధంగా వాళ్ళ తాబేదారులకి అప్పచెప్పడం వాస్తవమా కాదా? ఇవన్నీ కూడా కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న సహజ వనరులన్నీ కూడా ఇసుక కావచ్చు, మట్టిక కావచ్చు, క్వార్జ్ కావచ్చు, ఫ్లై యాష్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి దోచుకొని ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని సహజ వనరులు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులన్నింటినీ కూడా వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు తినేస్తుంది. వాస్తవమా కాదా అని కూటమి ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రతి ఒక్కటి చూసుకుంటూ పోతుంటే 1 కాదు 2 కాదు ఎన్నికల హామీడప్పుడు చాలామంది చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చెప్పారు ఈ రాష్ట్రం శ్రీలంకగా మారిపోతుందని చెప్పని
2022లో వారి యొక్క కరపత్రిక ఈనాడు పేపర్లో రాశారు, ఈ రాష్ట్రం శ్రీలంకగా మారుతుంది, అప్పులు ఊబిలో ఉండిపోయిందని చెప్పని. అనేక సార్లు అదేవిధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రం శ్రీలంకకి అతి దగ్గరలో ఉందని ట్వీట్ చేయడం కానివ్వండి. అదేవిధంగా ఇవన్నీ తెలిసి దాదాపు 14 సంవత్సరాలు అప్పటికే ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు ఆయన. తెలిసి ఒకసారేమో 12,50,000 కోట్లు అని చెప్పని ప్రకటన చేయడం కానివ్వండి. అలాగే వాళ్ళ పేపర్ ఎన్ని వాళ్ళ పేపర్లో, బయట పేపర్లో కాదు. ఈ అప్పటికి కూడా సూపర్ 6 అమలు చేస్తామని 2024లో వాళ్ళు ఇచ్చిన హామీలు కానివ్వండి. అదేవిధంగా మళ్ళీ ఒకసారి అదే కనుక జూలైలో ఒకసారి శ్వేతపత్రం విడుదల చేసినప్పుడైతే కనుక 14 లక్షల కోట్లు అని చెప్పని వాళ్ళ పేపర్లో రాశారు. 14 లక్షల కోట్లు అప్పు ఉంది ఈ రాష్ట్రానికి అని చెప్పని. అదేవిధంగా గవర్నర్ గారి ప్రసంగంలో కూడా దాదాపుగా సుమారుగా 10 లక్షల కోట్లు అప్పు అని చూపెట్టారు. చివరికి వాళ్ళు బడ్జెట్లో తేల్చిన అప్పు ఎంత అంటే, బడ్జెట్లో ఎంత అప్పు తేల్చారంటే ప్రస్తుతానికి వాళ్ళు పెట్టిన బడ్జెట్లోనే నవంబర్లో ప్రవేశించిన బడ్జెట్లో అయితే కనుక 6,46,531 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పని చెప్పారు. ఎన్నికల ముందే 14 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు అని చెప్పిన వ్యక్తులు 6,46,000 కోట్లు అసెంబ్లీలో అనౌన్స్ చేస్తే వాళ్ళ అప్పుడు కంటే ఇంకా తగ్గినాయి కదా. తగ్గినప్పుడు ఎందుకు హామీలు అమలు చేయలేకపోతున్నారు? పైపెచ్చు నాకు డబ్బులు వస్తున్నాయి కానీ ఆ డబ్బులు నేను సంక్షేమ పథకానికి ఇవ్వలేకపోతున్నా అని చెప్పని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలు కనబడుతున్నాయి. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇవన్నీ కూడా. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలు కోవిడ్లో కానివ్వండి, అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంటు, చేయూత, పెన్షన్లు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, అలాగే మత్స్యకారుల భరోసా అని చెప్పి ఆటో డ్రైవర్లకి సహాయం అని చెప్పని కానివ్వండి, చేనేత భరోసా కానివ్వండి, ఓసీలకి ఈబీసీ నేస్తం కానివ్వండి, కాపులకి కాపు నేస్తం కానివ్వండి, ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తే ఈరోజు ఈ 9 నెలల్లో మీరు చేసిన పథకాలు ఏమైనా చెప్పండి, చెప్పండి ఒకసారి. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అయితే మనం అందరం కూడా సుఖంగా సంతోషంగా ఉండేవాళ్ళం. కనీసం పండక్కి అన్నం తిని ఉండేవాళ్ళం మేము ఆయన దగ్గర ఉంటే కనుక. ఈరోజు పండగ కూడా పస్తులు ఉండే పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనబడుతుందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నారు. ఈ కూటమి నాయకులు చేసే ఈ యొక్క పరిపాలనని ప్రతి ఒక్కళ్ళు కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దయచేసి మీరైతే ఆ హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయాలి అని చెప్పని సూపర్ 6 కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు సంక్షేమ పథకాలు అందించినవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి మీరు అందించాలని చెప్పని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పని మీ ద్వారా కూటమి నాయకులు తెలియపరచుకుంటున్నాం.